వానొచ్చినా గాలి కొట్టినా కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో పోతే మళ్ళీ ఎప్పుడు వస్తుందో అర్థం కాని అయోమయ పరిస్థితులు పట్టణంలో ఉండేది. అయితే నంద్యాల పట్టణంలో కరెంటు కోత లేకుండా చేరని సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారు. నంద్యాల విద్యుత్ శాఖ అధికారి ఏఈ రామయ్య సిబ్బందితో పట్టణ ప్రజలకు విద్యుత్ కోత లేకుండా చేరని పట్టణంలో ఉన్న కరెంటు పోల్స్ వద్ద చెట్లను తొలగించి మరమ్మతులు చేశారు. అయితే నెలకు ఒక రోజు సబ్ స్టేషన్లో పరికరాలను సిబ్బంది మరమ్మతులు చేయడం వల్ల విద్యుత్ కోత లేకుండా అంతరాయం కలగకుండా ఏఈ రామయ్య సిబ్బందితో తన ఒకరిలాగా వారితో కలిసి పనిచేస్తూ ఏఈ కూడా పనిచేయడం వల్ల వారిలో కూడా ఉత్సాహం వస్తుందని అన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఏఈ రామయ్య మాట్లాడారు. నంద్యాల పట్టణంలో విద్యుత్ కోత లేకుండా చేరని నెలలో ఒకరోజు సబ్స్టేషన్ మరమ్మతులు చేయడం వల్ల విద్యుత్ కోత రాకుండా ఉండడానికి సిబ్బందితో కలిసి పట్టణంలో ఉన్న విద్యుత్ పోల్స్ వద్ద చెట్లను తొలగించడం జరిగిందని, రాబోయే రోజుల్లో వేసవికాలం సందర్భంగా ప్రజలకు మెరుగైన విద్యుత్ అందించాలని సిబ్బంది పనిచేస్తున్నారని, ప్రజలు కూడా విద్యుత్ శాఖ అధికారులకు సహకరిస్తున్నారని, మేము చేసేది ప్రజలకు మెరుగైన విద్యుత్ అందించాలని తపనతోనే నెలలో ఒకరోజు విద్యుత్ కరెంటు వేయడం జరుగుతుందని, ప్రజలు సహకరిస్తున్నందుకు వారికి కృతజ్ఞత తెలిపారు. కిరణ్ వచ్చినారు. నేను అక్కడి నుంచి నడుచుకుంటా. కిరణ్ ఇక్కడ చూడు, కిరణ్ బాగా చెప్పు గోపాల్, అందరూ బాగా కనపడుతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 2వ శనివారం కావున ప్రతి ఒక్క సబ్స్టేషన్లో లైన్లలో మెయింటెనెన్స్ జరుగుతున్నది. నిన్న సాయంత్రమే ప్రతి ఒక్కరికి ప్రతి సర్వీస్ యొక్క కన్జ్యూమర్కు మెసేజ్ పంపించినాము. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కరెంటు ఉండదని. దానిలో భాగంగా మా యొక్క ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పవర్ ట్రాన్స్ఫార్మర్స్, బ్రేకర్లు, లైన్లలో ఎక్కడైనా చెట్టు తగిలినట్టు రిపేర్ చేసుకోవడం, ప్రతి ఒక్కటి ఈరోజు సెకండ్ సాటర్డే ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి లైన్మెన్లు, లైన్ ఇన్స్పెక్టర్లు, సబ్స్టేషన్ ఆపరేటర్లు ప్రతి ఒక్కరూ ఈరోజు బాగా కష్టపడి ఎవరి ఫీడర్లో వాళ్ళు కష్టపడి పనిచేసుకుంటున్నారు. ఎందుకంటే నెలలో ఒకరోజు మేము సబ్స్టేషన్ మెయింటైన్ చేసుకుంటే నెలంతా ఎలాంటి ఇబ్బంది లేకుండా వినియోగదారులకు కరెంటు నిరంతరాయంగా సరఫరా చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ మా లైన్మెన్లు అందరూ ప్రతి ఒక్కరు బాగా కష్టపడి ఈరోజు బాగా పనిచేస్తున్నారు. అందుకు మీరు విద్యుత్ వినియోగదారులు కూడా ఈ అంతరాయానికి దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఇంకా ముఖ్యంగా మీకు ఇప్పుడు వచ్చే ఎండాకాలంలో ఎలాంటి సమస్యలు ఉన్నా, విద్యుత్తు లో వోల్టేజ్ సమస్యలు కానీ, ఎక్కడైనా విద్యుత్తు అంతరాయం మాటికి ఎప్పుడైనా కరెంటు పోతుందని మా దృష్టికి తీసుకొని వస్తే మేము ఖచ్చితంగా మీ యొక్క పనికి మీకు ఇబ్బంది కాకుండా మేము అటెండ్ అయ్యి మీ యొక్క సమస్యను రెక్టిఫై చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.